కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళు కూడా బాగుపడింది లేదు. కేవలం కూటమి నాయకులు, కూటమి అభిమానులు. మీరే డైరెక్ట్ గా చెప్పేశారు కదా స్టేజ్ మీద. సిబిఎన్ గారే గౌరవ ముఖ్యమంత్రి వర్యులే చెప్పేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు గాని, వాళ్ళ సానుభూతి పరులకు కానీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ చేయకూడదని చెప్పేసి హుకుం జారీ చేశారు కదా. కాబట్టి కేవలం ఇది మీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే మీరు అధికారంలోకి వచ్చారు. చిన్నపిల్లలు చనిపోతున్నా రాక్షసంగా రాక్షసులు మద్యం తాగి డ్రగ్స్ తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం కళ్ళు కావడం ఎక్కి కళ్ళు కూడా నెత్తికెక్కి వాళ్ళ కళ్ళు కనిపించని విధంగా ఈరోజు మీరు మద్యాన్ని అందుబాటులో ఉండేలా చేస్తున్నారు చూసారా. ఈ పాపమంతా ఈ ప్రభుత్వానికే, ఆ తల్లిదండ్రుల ఉసురంతా ఈ ప్రభుత్వానికే. ఇవన్నీ కూడా అతను ఆ పని చేసినందుకు ఆ గ్రామస్తులంతా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా పోలీసు వాళ్ళు చక్కగా జీబెక్కించుకొని వెళ్ళారు. రేపు పొంగల్పూడి అనిత అటెండ్ అవుతుంది, చిన్న ప్రెస్ మీట్ పెట్టేస్తుంది. మేము సత్వరమే మేము స్పందిస్తున్నాము, మేము అవసరమైతే వెంటనే స్పందించేసి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా బయటకు తీస్తాము, వాడికి కఠిన శిక్ష వేస్తాము అని ప్రెస్ ముందు ఒక 4 మాటలు ఎప్పుడు చెప్పే స్క్రిప్టే చెప్పేస్తుంది ఆవిడ. అంటే స్పాంటేనియస్ ఆవిడ స్క్రిప్ట్ కూడా అవసరం లేదు, కానీ నోట్లోనే ప్రాక్టీస్ అయిపోయి వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఈవిడైతే స్క్రిప్ట్ అవసరం లేదు, ఎందుకంటే మంచి టాలెంటెడ్ కదా. సో రాగానే చక్కగా మీడియా ముందు కూర్చొని ఉన్నట్టు ఎప్పుడు చెప్పే సామెతే, అంటే మేము సత్వరమే స్పందిస్తున్నాము, గత ప్రభుత్వం అనే మాట రాకుండా ఉంటే నన్ను అడగాలి. గత ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం, అంత కూడా ఎవడైనా సరే నిందితుడు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టు. మరి ఇప్పుడు దాకా ఇన్ని జరిగాయి, ఎంతమంది నిందితులకి మీరు శిక్ష వేశారు అవన్నీ కూడా బయట పెట్టండి. రేపు మీరు ప్రెస్ మీట్ పెడతారు కదా. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హత్యలు జరిగాయి, మహిళలపైన ఎన్ని అత్యాచారాలు జరిగాయి, చిన్నపిల్లలపైన ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది హత్య గావింపబడ్డారు అనేది ప్రత్యేకంగా ఆడపిల్లలపైన మహిళలపైన లిస్టు తీయండి. బయటికి లిస్టు తీసి ఇంతమందికి మేము అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇంతమంది చనిపోయారు, ఇంతమంది అత్యాచారాలు జరిగాయి, ఇంతమంది కుటుంబాలకి మేము న్యాయం చేశాము, ఇంతమంది నిందితులకి దీనికి సంబంధించిన నిందితులకి మేము కఠిన శిక్ష వేశామని చెప్పేసి ప్రజల ముందు పబ్లిక్ గా చెప్పండి. లేదు అంటే లిస్టు మమ్మల్ని తీయమంటారా చెప్పండి, మేమే తీస్తాం లిస్టు. ఇప్పుడు మీరు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమంది మహిళలు బలి కాపడ్డారు, ఎంతమంది మగవాళ్ళ చేతుల్లో మృగాళ్ళ చేతిలో, ముఖ్యంగా టీడీపీ అనుచరుల చేతుల్లో బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించే పెద్దలు ఉన్నారు కదా, మీ సానుభూతి పరులు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, చాలా జరిగాయి. అవన్నీ కూడా మమ్మల్ని లిస్టు బయటికి పెట్టమంటే మేమే పెడతాం. మీకు ఆ ధైర్యం లేదు, మీరు ఏం చేస్తున్నారో ప్రజలకి చెప్పడానికి కూడా మీకు ఆ ధైర్యం లేదు, ఎంతమందికి శిక్ష పడిందని చెప్పడానికి కూడా కనీసం మీకు ఆ ధైర్యం లేదు. కాబట్టే ప్రతిసారి మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఎక్కడ ఏదైనా జరిగినప్పుడు వెళ్ళేసి ఏదో నామకే వాస్త ఒక 2 మాటలు మాట్లాడేసేసి మధ్యలో గత ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేస్తారు. కానీ మీరు చేసిందేమీ లేదు, మీరు చేయబోయేదేమీ కూడా లేదు. కేవలం ఒక రోబోలాగా వస్తారు, వెళ్తారు, చెప్తారు, అంతే. మీరు ఏ వేస్తున్నారో జనాలకు చెప్తే కదా, నిందితుడికి ఏ శిక్షలు వేస్తున్నారో ప్రజల ముందు పెడితేనే కదా. అంతకు ముందు వినుకొండ రషీద్ని రోడ్డు మీద అతి దారుణంగా కిరాతకంగా చంపేశారు కదా. ఎంత దారుణం అంటే అది మనుషులు, అంటే ఆ వీడియో చూస్తే అసలు మనం భూమి మీదే, అంటే ఒక మనుషుల మధ్యలో తిరుగుతున్నామా లేదా అనే సందేహం కూడా వస్తుంది. చుట్టూ అందరు చూస్తూ ఉండంగానే అంత దారుణంగా చంపేస్తే ఆ వ్యక్తిని, అతనికి ఏం శిక్ష వేశారు ఇంతవరకు ఎక్కడైనా చెప్పారా మీరు? ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా గతంలో, ఇలా జరిగింది, దాన్ని మేము తీవ్రంగా అతని నిందితుడికి ఇలాంటి శిక్ష వేశాము, మీకు కూడా ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే మీకు కూడా ఇలాంటి శిక్ష పడుతుంది అని చెప్పేసి మీరు అలా జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? అదే మనం అవన్నీ చెయ్యం. మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళారు, ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టేస్తున్నాడు, ఆయన బస్సులో వెళ్తున్నాడు, రైల్లో వెళ్తున్నాడు, లేదంటే అతను ఎలా ఉన్నాడు, అతను ఎలా మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్తో మాట్లాడుతున్నారా, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతున్నారా, లేదా నత్తితో మాట్లాడుతున్నారా, ఇట్లా అంటే మనిషిలో ఉన్నటువంటి ఒక మాజీ సీఎం అని కూడా చూడకుండా ఏదో అంటే పదవి శాశ్వతంగా ఉండిపోతుందనో మరి మీ ధైర్యమో
జీవితాంతం మీరు హోమ్ మినిస్టర్గానే ఉండిపోతారని మీ ధైర్యమో మాకు తెలియదు, కానీ ఒక మాజీ సీఎంని పట్టుకొని ఎవరికి తోచిన విధంగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సంవత్సరం అయిపోయింది, మహా అయితే ఇంకా 3 సంవత్సరాలు. ఎలాగో 5th ఇయర్ ఎలాగో ఎలక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకూడదు కాబట్టి సంవత్సరం అలా ప్రజలకి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటలు చెప్పి మభ్యపెట్టి ఇస్తానన్న హామీలు గాల్లో కలిపేసి ఏదో అలా నెట్టుకుంటూ వచ్చారు. చాలా తెలివిగల్లోళ్ళు కదా మీరు. ఒక సంవత్సరం అంతా చక్కగా అన్ని సంక్షేమాలన్నీ ఎగ్గొట్టేయచ్చు. ఇప్పుడు అప్పు మటికి 1,70,000 కోట్లు, అప్పు మటికి ఈ సంవత్సరంలో 1,70,000 కోట్లు మన గ్రేట్ ఈ అధికార ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం 1,70,000 కోట్లకు పైగా అప్పు చేయడం జరిగింది. చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా. మరి దేనికి ఉపయోగించారయ్యా అంటే లెక్కలు చెప్పమంటే ఒక్కటి కూడా లెక్క ఉండదు. ఏం చేసుకుంటారు? తలా కొద్దిగా పంచుకుంటారు. నీకు ఇది, నాకు ఇది, నాకు ఇది, నీకు ఇది. ఏం డెవలప్మెంట్స్ చేశారు మరి ఏపీలో ఈ సంవత్సరం కాలం పాటు? 1,70,000 కోట్లు అప్పైంది కదా, మరి ఏం డెవలప్మెంట్స్ కనిపించాయి? మరి ప్రజలకు ఇస్తానన్న హామీలు సూపర్ 6లు ఎంతమందికి అమలు చేశారు? ఆ సూపర్ 6లు మీరు అమలు చేసినవి ఏంటి? అమలు చేసిన వాటికి ఎంత ఖర్చు పెట్టారు? ఎంతమందికి లబ్ధిదారులకు అందించారు? మరి ఇవన్నీ లెక్కలు ఉన్నాయా మీ దగ్గర? సంవత్సరం పరిపాలించారు కదా, సంవత్సరం అయిపోయింది. ప్రజలకి జవాబుదారీ కాదు. అదేమన్నా అంటే వైజాగ్ ఎకరా వచ్చేసి రూపాయికి అమ్మేస్తామని చెప్పేసి లేని కంపెనీలన్నింటిని కూడా, సూట్ కేస్ కంపెనీని అన్ని కూడా అంటే అప్పటికప్పుడు సృష్టించుకొని ప్రజల సొమ్మును కాజేయడానికి రకరకాల మార్గాల్లో తాకట్లు పెట్టి ఎన్ని రకాలుగా మీరు చేస్తున్నారో ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గట్టిగా మీ యొక్క అంటే ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ విచ్చలవిడితనానికి కానీ, ఒక నిర్లక్ష్య వైఖరి కానీ, ప్రజల పట్ల ఒక నిబద్ధత కానీ, ప్రజలంటే ఒక చిన్న చూపుగా చూస్తూ వాళ్ళకి మాట ఇచ్చి మాట తప్పిన మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారు. ఇకపోతే మహిళల, ఆడపిల్లల రక్షణ భద్రత విషయంలో మీరు మరి ఏం స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఒక మృగంలాగా వాడినైతే వదలకూడదు. అలాంటి మృగాల్ని తిరగనివ్వకుండా మీరేమి చేయలేకపోతే కనీసం ప్రజలకన్నా చెప్పండి. ఇప్పుడు ఆ గ్రామస్తులు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కదా, ఆ చిన్నపిల్ల తల్లి తండ్రులకి తెలుస్తుంది ఆ కడుపు బాధ, క్షోభ ఏంటనేది. పిల్లల కన్నా తల్లిదండ్రులకి తెలుస్తుంది. అలాంటి వెధవల్ని రోడ్ల మీద తిరిగేలాగా కొన్ని రోజులు జైల్లో పెట్టి వాళ్ళకు మళ్ళీ ఎవరో బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తూ అలాంటి వెధవల్ని మళ్ళీ ఒక 3 నెలలు 2 నెలల తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ జనాల మధ్యలో వదిలేస్తూ ఉన్నారు. కనీసం మీకు శిక్ష వేయడం చేతకానప్పుడు ప్రజలకు వదిలేస్తే, అంటే మీ సానుభూతి పనులు అయితే మీరు అసలు శిక్షలు కూడా మీరు వేరు, ఆ విషయం అందరికీ తెలుసు. అక్కర్లేని వాటికి 111 సెక్షన్స్ తీసుకొస్తారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తీసుకొస్తారు. ఒకటి బెయిల్ వచ్చింది అనుకుంటే ఒక కేసులో మరొక కేసు ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్లు లేకుండా అర్ధరాత్రుల మీద అర్ధరాత్రులు లేదా తెల్లారగట్ల 3 గంటలకి నైటీల్లో ఉన్న ఆడవాళ్ళని కూడా చూడకుండా డ్రెస్ మార్చుకుంటామన్నా కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు విడవకుండా చాలా చక్కగా చేస్తున్నారు. మరి అదే టాలెంట్ ఇలాంటి వాటిల్లో ఉపయోగించండి. అంత స్పీడు, ఆడపిల్లల పైన అత్యాచారాలు చేసే ఎదవల్ని పట్టుకునే దానిలో మీ పనితనాన్ని, మీ అధికారాన్ని ఉపయోగిస్తే ప్రజలందరూ కూడా శబాష్ బాగా చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.